కడప జిల్లా టీడీపీ కార్యాలయం నూతన భవనానికి టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షులు భూపేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు అన్నది ప్రతి టీడీపీ కుటుంబ సభ్యుని కోరిక అన్నారు. పార్టీ పెద్దలు అధిష్టాన నిర్ణయం మేరకు పార్టీ జిల్లా కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ ప్రభంజనం ఒక రాష్ట్రంలో కొనసాగుతూనే ఉందన్నారు. 30 ఏళ్ల తర్వాత జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు అవుతుందన్నారు. నియోజకవర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. సకల దోష పరిహారార్థం సకల అరిష్ట నివారణాలను మీరు కూడా అన్న నలుగురు చూసుకొని కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఘట్టం. ఒక పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ ఆఫీసు వరకు ఇప్పుడు కూడా అక్కడక్కడ అద్దె బిల్డింగుల్లో ఉండడం జరిగింది. ఈసారి పార్టీ బలోపేతానికి ఏ విధంగా అయితే పార్టీని ముందంజలో జనాలు పెట్టారో వాళ్ళ ఆశలుగా ఈసారి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక ప్రపంచం సృష్టించింది. దాన్ని గుర్తించిన అధినాయకులు ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ఇంతకు ముందు ఆగిపోయిన ఏదైతే స్థలం ఉన్నిందో అదే స్థలం మళ్ళీ కేటాయించి ఆ దాంట్లో ఈరోజు కరెక్ట్గా 10:26 మంచి ముహూర్తం చూసి మొదలుపెట్టడం జరిగింది. తొందరలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ రాబోతాం. ఈ కార్యకర్తలందరికీ ఒక మంచి ధైర్యం, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టకానిడికి వచ్చి మనం రిపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదైనా అవసరం వచ్చినా మాట్లాడడానికి కానీ జిల్లా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడానికైనా కానీ ఇంతవరకు ఎన్నేళ్ల నుంచి పార్టీ ఉన్నా మీరు లేరు అని అనిపించుకోకుండా ఖచ్చితంగా తెలుగుదేశం కడప జిల్లాలో ఈసారి 100% సీట్లు ఉద్దేశం టార్గెట్తో చేయాలనే ఉద్దేశంగా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా పార్టీ ఆఫీస్ చేయడం. మనం నూతన పార్టీ కార్యాలయాన్ని దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇది ఒక చరిత్ర. నారా లోకేష్ బాబు గారి సంకల్పంతో ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్ కమిటీ ప్రతి పార్లమెంట్ లో కూడా ఒక నూతన కార్యాలయం ఉండాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో డిసైడ్ చేసి ప్రతి ఒక్క పార్లమెంట్ లో కూడా ఈ నూతన కార్యాలయాన్ని కట్టేటట్టు అతను సంకల్పంగా పనిచేస్తా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఈ రోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యాలయాన్ని భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.